సుదర్శన్ రెడ్డి గారు వారు మా నర్సంపేటలో ఒక దయనీయమైన పరిస్థితి ఉన్నది. మా మార్కెట్ యార్డులో 1,30,000 సంచులు మరి మార్కెట్ యార్డ్లోనే ఉండిపోయినాయి. వీటిని తరలించే నాదుడు లేడు. దగ్గర దగ్గర 200 పైచీలకు లారీలు కావాలి, కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. చాలా అస్తవ్యస్తంగా ఉన్నది పరిస్థితి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మీరు రావాలి తప్పకుండా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే స్థానిక రైతులతో మాట్లాడితే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగే విధంగా ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఉన్నది. 2 నెలలైంది ఒక్కొక్క రైతు ఇక్కడికి వచ్చి. కొంతమంది నెల రోజుల కింద, కొంతమంది 20 రోజుల కింద, కొంతమంది 2 నెలల కింద వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. పండించింది చాలా కష్టపడి మరి ప్రభుత్వం సహకరించకపోయినా, రైతు బంధు వేయకపోయినా, యూరియా సక్కగా ఇయ్యకపోయినా, యూరియా కోసం 2, 3, 4 రోజులు లైన్లలో నిలబడి కష్టపడి ఇలా పండించిన పంటను ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ ఈ సెంటర్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నర్సంపేటలో కనీసం సంచులు ఇచ్చేటోళ్ళు లేరు, సుతులు ఇచ్చేటోళ్ళు లేరు, మంచినీళ్ళు పోసేటోళ్ళు లేరు. ఎప్పుడు మరి మీ టోకెన్ వస్తుంది, ఎప్పుడు మేము జోకుతాము, ఎప్పుడు తరలిస్తాము, ఎప్పుడు మేము ధాన్యం తీసుకుంటామని చెప్పేవాడు కూడా లేడు. ఇంకా ఎంత ఘోరం అంటే బయట మొత్తం ట్రాక్టర్లు, లారీలన్నీ వెయిటింగ్లో ఉన్నాయి. ఆ వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి, మేము కట్టము, మేము చూడము. అది 20 రోజులైనా 30 రోజులైనా అది మీ బాధ్యత. మేము జోకేదాకా, మేము కొనేదాకా, మీకు టోకెన్ ఇచ్చేదాకా మేము పట్టించుకోమనే పరిస్థితి. వాన పడితే, అకాల వర్షం వస్తే బూజు బట్టి మరి మొత్తం ధాన్యం అంతా నాశనమైపోయే పరిస్థితి. ఒక దయనీయమైన, చాలా హృదయ విదారకమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలోని రైతులున్నారు. నేను ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్లో, పరకాల నియోజకవర్గంలోని ఊకల్లో, అదేవిధంగా ఇక్కడ నర్సంపేట మార్కెట్ యార్డ్లో అందరూ మొక్కజొన్న రైతులతోనే మాట్లాడారు. వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే ఒక్క మాట, ప్రభుత్వమే కొంటే 2,400 రూపాయలు వస్తుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. బయట 1,800, 1,700 కొనే పరిస్థితి ఉన్నది. కానీ దాంతో మాకు లాభం రాదు. కొంత ఒక 400, 600 రూపాయలు ఎక్కువ వస్తుంది క్వింటాల్కని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కానీ మమ్మల్ని పట్టించుకుంటున్న లేరు అని చెప్తున్నారు. ఇవాళ వాస్తవానికి ఈ పరిస్థితి రావడానికి ఒకటే కారణం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రూపాయి అప్పు పుడతలేదు. మార్కెట్లో 1,06,000 కోట్ల అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నెత్తి మీద పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ ని కుంభకోణాల్లో ముంచేసింది. దానివల్ల కార్పొరేషన్ కు ఒక పైస వస్తలేదు. మరి ఆ కార్పొరేషన్ పైసలు వస్తలేవు. సివిల్ సప్లైస్ వాళ్ళు వడ్లు కొనాలి, మార్క్ఫెడ్ వాళ్ళు మక్కలు కొనాలి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తెలివిగా ఏం చేస్తున్నదంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు పైసా ఉడతలేదు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తీసుకొని ఆ అప్పును మక్కలకు ఇవ్వకుండా ఆ పైసలు మొత్తం ఇవాళ వడ్ల కొనుగోలుకు మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల ఇవాళ నెల రోజుల కింద తెచ్చిన ధాన్యం 15 రోజుల కింద జోకి కొన్నా రూపాయి ఇంతవరకు పడలేదు, అర పైసా కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంటే కుంభకోణాల్లో కూరుకుపోయిన ప్రభుత్వానికి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే, మార్కెట్లో అప్పు పుట్టదు, కనీసం ధాన్యం కొనే తెలివి లేదు. అటు వరి ధాన్యం కానీ, ఇటు మొక్కలు కానీ కొనే తెలివి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నది ఒకటే, రేపటితో సరిగ్గా 4 ఏళ్లు రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ జిల్లాకు వచ్చి ఆర్ట్స్ కాలేజీల మీటింగ్ పెట్టి ఆ రోజు 34 హామీలు ఇచ్చిండు ఈ రాష్ట్రంలోని రైతులకు. 15,000 రైతు భరోసా ఇస్తామని, భూ యజమానులకే కాదు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, ధాన్యం కొనుగోలు అద్భుతంగా చేస్తామని, కనీస మద్దతు ధర కాదు ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు 500, పత్తికి 500, వడ్లకు 500, ఇంకా అన్ని పంటలకు 500 బోనస్ అని చెప్పి బోగస్ మాటలు ఇన్ని చెప్పినారు. చెప్పడంతో పాటు 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పినారు. ఒక్క హామీ నెరవేర్చిండ్రా? 4 ఏళ్ల కింద రాహుల్ గాంధీ చెప్పిన మాటలో ఒక్కటన్నా నిజమైందా? దయచేసి ఈ ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కనీసం యూరియా ఇచ్చే ముఖం లేదు మీకు. యూరియాను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఫోన్ కొడితే, ఒక ఆటో సోదరుడికి ఒక ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా బస్తాలు వచ్చేది. ఇలా పరిస్థితి నుంచి యూరియా కోసం 3-4 రోజులు చెప్పుల లైన్లో పెట్టి బోదినే రోజులు, మళ్ళా అక్కడికి ఇవాళ మార్కెట్ యార్డ్కి వచ్చి 1-2 నెలలు పడిగాపులు కాసే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఒక దయనీయమైన, హృదయ విదారకమైన పరిస్థితిలో రైతులున్నారు. వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకిపోయిన పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఒకటే, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు.
బ్రోకర్ పనులు బంద్ చేసి ఎంతసేపు భూములు ఎట్లా అమ్ముదాం, పైసలు ఎట్లా దొబ్బుదాం, కమిషన్లు ఎట్లా తీసుకుందాం, ఢిల్లీకి మూటలు ఎట్లా పంపుదాం, కుర్చీలు ఎట్లా కాపాడుకుందాం, అది కాదు నువ్వు చేయాల్సిన పని. ఇవాళ నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. 70 లక్షల మంది రైతులు నీ దిక్కు చూస్తున్నారు. రైతు బంధు అయ్యవు, నాట్లప్పుడు పడాల్సిన రైతు బంధు ఇవాళ పంట కోతకొచ్చి పంట కుప్పలు పెట్టి ఇవాళ మార్కెట్ యార్డ్లోకి వచ్చినా రైతు బంధు వేసే తెలివి లేదు నీకు. మొత్తం నీ దృష్టి అంతా పైసల సంపాదన మీద, బ్రోకర్ పనుల మీద తప్ప ఇంకోటి లేదు. సిగ్గు తెచ్చుకో. రైతుల తరపున నిలబడు. నువ్వు రైతు బిడ్డనని చెప్పుకుంటావు, రైతుల తరపున నిలబడు. మొత్తం ధాన్యం కొను. నువ్వు కొనకపోతే నిన్ను విడిచిపెట్టం. ఎక్కడికక్కడ ప్రతి మార్కెట్ యార్డు ముందు, ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర, ప్రతి ఊర్లో మేము రోడ్డెక్కుతాం. ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేస్తాం. నీ ప్రభుత్వం దిగి వచ్చేదాకా, ఆఖరి గింజ కొనేదాకా, అది తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా నీ వల్ల, నీ తప్పు వల్ల, నీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరుగుతూ ఉన్నది. లేదా ఎప్పటికప్పుడు వచ్చింది కొంటే బాధనే లేదు. కేసీఆర్ గారు పెట్టినట్టు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కొంటే అయ్యేపోతుండే ఈ పాటి. కానీ నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్ల, అవినీతి కుంభకోణంలో సివిల్ సప్లైస్ మరి కార్పొరేషన్ ముంచడం వల్ల ఇవాళ కనీసం మార్కెట్లో నీకు పరపతి లేకుండా పోయింది. మా నాయకుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సంవత్సరంన్నర నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంభకోణంలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి వీళ్ళిద్దరి మీద విచారణ చేయాలని చెప్పి ఈడీ, సిబిఐ దాకా పోయింది. మరి వాళ్ళు నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, ఎవడు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? చేయండి సిబిఐ ఎంక్వైరీ. సివిల్ సప్లైస్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి. దొంగలు దొరుకుతారు. మొత్తం ఆధారాలతో సహా మేము ఇచ్చినాం మీకు. ఆఫీస్, ఈడీ ఆఫీస్కి పోయి హైదరాబాద్ లో ఇదే సుదర్శన్ రెడ్డి గారు పోయి ఇచ్చినారు. మళ్ళా కావాలంటే మళ్ళీ ఇస్తాం. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బీజేపీ బాయి బాయి కాకపోతే, కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు కాపాడుతున్న మాట నిజం కాకపోతే, మీకు ఈషన్ మాత్రమైన రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే సివిల్ సప్లైస్ కుంభకోణం మీద విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క మాట మాత్రం నేను పక్కా చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రతి రైతు అంటున్న మాట, ఈ రాబందు ప్రభుత్వం పోవాలే, మళ్ళా రైతు బంధు కేసీఆర్ రావాలి. అప్పుడే మరి రైతులకు జరుగుతుంది. దయచేసి రైతులకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు బేజారు కాకుండ్రి. మీకోసం మమ్మల్ని కేసీఆర్ సార్ ఇవాళ అన్ని మార్కెట్ యార్డ్లు తిరగండి, అన్ని కొనుగోలు కేంద్రాలకు పోండి అని మమ్మల్ని పంపించండి. మేము రాష్ట్రమంతా తిరుగుతాం, మీకు అండగా నిలబడతాం. ఎవ్వరు బేజారు కావద్దు, ఎవ్వరు ధైర్యం కోల్పోవద్దు. గల్లా బట్టి ప్రభుత్వాన్ని బజార్ల గుంజైనా సరే మీ తరఫున మేం కొట్లాడతాం. ఆఖరి గింజ కొనేదాకా ఇడిచిపెట్టమని చెప్పి కూడా చెబుతూ, మరి అలా ఇక్కడ కలిసి తమ ఆవేదన వెలబోసుకున్న రైతులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్న, ధైర్యం కోల్పోకండి. ఎవ్వరు పొరపాటున మీరు దయచేసి చేయకూడని పనులు చేసి మీ కుటుంబాలను కష్టంలో పెట్టొద్దని చెప్పి కూడా కోరుతూ, మీరు సహకరిస్తున్న మీడియాకు, రైతుల వ్యధను, బాధను ప్రజల దృష్టికి తీసుకొస్తున్న, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న మీడియా కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు.